హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆడియన్స్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఈ వారం ఎలిమినేషన్ అనేది మాక్సిమం 90% ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ వారం మనం అబ్జర్వ్ చేసుకుంటే సీక్రెట్ రూమ్ అయితే అరేంజ్ చేస్తున్నారంట బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్. ఇప్పటికే మనం చూసుకుంటే సీక్రెట్ రూమ్ మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అలాగే సీక్రెట్ రూమ్ మొత్తం దుమ్ము మొత్తం దులిపారంట బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్. సీక్రెట్ రూమ్ అయితే రెడీ చేస్తున్నారు కంటెస్టెంట్స్ కి. మరి ఈ సీక్రెట్ రూమ్ లోకి ఎవరు వెళ్ళబోతున్నారో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ సీక్రెట్ రూమ్ లోకి మాక్సిమం మనం చూసుకుంటే సోనియా అంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ సోనియాని అయితే పంపిస్తున్నారంట సీక్రెట్ రూమ్ కి. అయితే మరి సోనియాని ఎలిమినేట్ చేసి హౌస్ మేట్స్ ముందు సీక్రెట్ రూమ్ కి పంపించే ఛాన్సెస్ అయితే హైయర్ గా ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి సోనియాని సీక్రెట్ రూమ్ కి పంపించే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ సోనియాని ఎలిమినేట్ చేయకుండా హౌస్ లోనే ఉంచి ఒకవేళ మణికంఠాన్ని ఎలిమినేట్ చేస్తే మణికంఠాన్ని కూడా కన్ఫర్మ్ గా సీక్రెట్ రూమ్ లోకి పంపించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ సీక్రెట్ రూమ్ కి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఈ వారమే 99.99% సీక్రెట్ రూమ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అలాగే సీక్రెట్ రూమ్ కూడా క్లీన్ చేయడం జరిగింది మేనేజ్మెంట్ టీమ్. సో సోనియా గానీ మణికంఠ గానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు సీక్రెట్ రూమ్ లోకి కన్ఫర్మ్ గా వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మాక్సిమం మనం చూసుకుంటే సోనియాని పంపించే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరి దీనిపై మీ యొక్క ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో తప్పకుండా కమెంట్ చేయండి. ఉంటా, బాయ్ బాయ్ గైస్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.